అమృతం అయితే మనం తినుండం కానీ అమ్మ చేతి వంట అయితే అలాగే ఉంటుందని పోలుస్తూ ఉంటాం కదా. మరి చిన్నపిల్లల వంటలు ఇంకా ఎంత బాగా ఎంత మంచి క్వాలిటీతో చేయాలి కదా. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను ఒక మంచి స్పెషల్ ఉగ్గు ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సారపప్పు అయితే ఉన్నాయి. అవి రోస్ట్ చేసి తీసుకున్నాను. దాంతోపాటుగానే ఇక్కడ కాజు కూడా మంచి క్వాలిటీవి, A1 క్వాలిటీవి అయితే మేము రోస్ట్ చేసి తీసుకున్నాం అనమాట. దాంతోపాటుగానే వాల్నట్స్, బాదము ఇలాంటివి కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము చల్లారడానికి. బాదం వల్ల మన పిల్లల మైండ్ అనేది ఎంత బాగా ఎదుగుతుందో మీకైతే నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా. మా అక్క అయితే వర్కింగ్ మదర్ అండ్ సో తను ఏంటంటే వాళ్ళ బాబుకి ఎలా చేస్తుందో అలాగే కొంతమందికి సెల్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అలా అయితే తన బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. సో మీకు కావాలనుకుంటే కనుక ఇలాంటి మంచి ఉగ్గు అంటే మంచి క్వాలిటీస్తో ఉన్న ఉగ్గు మీరు కామెంట్లో ఇంట్రెస్ట్ని తెలియజేస్తే నేనైతే డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. తనైతే మీకు సెండ్ చేస్తుంది అనమాట డీటెయిల్స్ అన్నీ, అంటే కాస్ట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ. సో మనమైతే ఇప్పుడు ప్రిపరేషన్ చూసుకుందాము. ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే బియ్యంలో కందిపప్పునైతే నేను ఒకసారి ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం అనమాట. సో కడిగి పెట్టేసుకున్న దాన్ని ఒక గంట సేపు ఆరబెట్టేసుకొని తర్వాత ఇలా సిమ్లో పెట్టేసి అయితే రోస్ట్ చేసుకోవాలి. పిల్లలకి కడుపు నొప్పి రాకుండా అండ్ మనకు కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట ఈ ఫుడ్ అనేది. మనం మ్యాగీ చేసిన టైంలో ఉగ్గే చేసి పెట్టచ్చు పిల్లలకి. సో ఈ సెర్లాక్స్ ఇవన్నీ కూడా పిల్లలకి డీలా ఒళ్ళిస్తాయి అంతే తప్ప, అంటే వాటర్ ఉంటుంది ఒళ్ళంతా, కానీ హెల్దీ అయితే ఉండరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఉగ్గు అనమాట. మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదా. అంటే దాంట్లో ఏంటి అని అంటే మీకు ఇంకా ఏమైనా నట్స్ కావాలి యాడ్ చేయండి అని అంటే కూడా మేము యాడ్ చేసి అయితే మీకు సెండ్ చేస్తాము సపరేట్గా. సో ఇదైతే క్వాంటిటీస్ ఎగ్జాక్ట్గా కూడా అంటే ఏజ్ కూడా చెప్తున్నట్టయితే పిల్లలకి ఆ ఏజ్ ప్రకారం కూడా మేము చేస్తామన్నమాట. సో అవైతే ఆరబెట్టేసుకున్నాం కదా. దాంట్లోకి మరి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఏం రాకూడదు, వాతం చేస్తుందేమో అని భయపడే వాళ్ళకైతే ఇలా 2 గుప్పెళ్ళ వామ్ అయితే మంచిగా రోస్ట్ చేసేసుకొని అది కూడా దాంట్లోనే వేసేసుకొని చల్లారైతే పెట్టేసుకోవాలన్నమాట ఒక క్లాత్ మీద. సో అది చల్లారే లోపు అయితే మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే మేము ఇలా పౌడర్ కొట్టి పెట్టుకున్నాం అనమాట సపరేట్గా. సో అన్నీ ఎందుకంటే ఒకటేసారి కొట్టామనుకోండి అవైతే ఆయిల్స్ అయితే ఎక్కువ ఊరుతాయి. సో అందుకని చెప్పేసి సపరేట్గా అయితే ఇలా పౌడర్స్ కొట్టి పెట్టేసుకున్నాము. సో దాంట్లో అయితే ఇప్పుడు బియ్యం పొడిని కూడా మేము ఆల్రెడీ పౌడర్ చేసేసి ఇలా వస్తుందన్నమాట. బియ్యం పౌడర్ సపరేట్గా పెట్టేసుకొని ప్యాక్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సపరేట్గా అయితే ప్యాక్ చేసుకోవాలి. అబ్రాడ్లో ఉంటూ మీకు అసలు టైమే లేదు, లేకపోతే మేము వర్కింగ్ ఉమెన్ అండి, మేము ఇవన్నీ ఎక్కడ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళకైతే కనుక మాకైతే పింక్ చేసేసేయండి కామెంట్ రూపంలో. సో నేనైతే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇంకా ఎవరైనా మేము చేసుకుంటామండి ఇంట్లో అనుకున్న వాళ్ళ కోసమే మా అక్క అయితే ఈ బిజినెస్ సీక్రెట్ అయితే మీకోసం షేర్ చేస్తున్నారు. సో ఇంకా అయితే నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను ఎలా ఏంటి అనేది. సో అక్కడ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ ఇదైతే ఇలా కంటైనర్స్లో అయితే ఫిల్ చేసేసుకొని సపరేట్గా మంచిగా క్లోజ్ చేసేసుకోవడం అనమాట లిడ్ తోటి. సో ఇవైతే బయట ఉంటే 1 మంత్ బాగుంటాయి, ఫ్రిడ్జ్లో ఉంటే 3 మంత్స్ దాకా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకు కాబట్టి మనకు హైజీన్ అనేది ముఖ్యం. మేమైతే హైజీన్ బాగా ఫాలో అవుతాం. ఇది 2 స్పూన్స్ అది 2 స్పూన్స్ తీసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం వేడెక్కగానే మనం ఈ బియ్యం పిండి అయితే ఉంది కదా, ఈ బియ్యం పిండిని అయితే మంచిగా వేసేసుకొని దాంట్లోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. నార్మల్ ఉగ్గులో అయితే శనగపప్పు ఇవన్నీ వేస్తారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలకు కడుపు నొప్పికి ఏడుస్తూనే ఉంటారు, మళ్ళీ డ్రై వాటర్ ఏవేవో పట్టాలి కదా, అవేమీ అవసరం లేకుండా ఇదైతే మంచిగా లమ్స్ లేకుండా మనకు ఒక 2 to 3 మినిట్స్లో అయితే ఇలా కుతుకుతులాడుతూ పైన బాయిల్ అయిపోతుంది అనమాట ఈజీగా. సో ఇలా ఒకసారి కలిపేసుకొని లమ్స్ లేకుండా ఇంకో 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మొత్తం 5 మినిట్స్లో మనకైతే ఈ రెసిపీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే దీంట్లోనే ఏదైనా వెజిటేబుల్ని కూడా వేసేసుకొని బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. మీ పిల్లలు ఏది తినరో అదైతే. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిసి ఉన్నాయి కాబట్టి పిల్లలకి చాలా ప్రోటీన్ వస్తుంది, నేనైతే చెప్పనక్కర్లేదు మీకు. తర్వాత అయితే ఇలా మనం నెయ్యి వేసేసుకొని కలిపేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం అంటే మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే బ్రేక్ఫాస్ట్కి దీన్ని ప్రతిరోజు తింటాడు వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. సో మేమైతే ఎప్పుడు ఇలా బిజినెస్ కూడా చేస్తూ ఉంటామని చెప్పాం కదా. సో ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి వాడికి ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది. ఇలా ప్లెయిన్గా తింటాడు, ఏమైనా కూరగాయలు వేస్తే కూడా తింటాడు. అండ్ ఇంకా రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి, వాటిని కూడా పోస్ట్ చేస్తాను. దీంతో స్వీట్ చేసుకోవచ్చు అండ్ దానిలోనే కొంచెం చారు మజ్జిగ ఇవన్నీ పోస్ట్ పెట్టేసేయచ్చు అనమాట. పిల్లలకి ఈజీగా అరిగిపోతుంది. సో ఎక్కువ సార్లు కూడా తింటూ ఉంటారు, హెల్దీగా ఉంటారనమాట. చూసారు కదా వాడికి ఇష్టమైన ఫుడ్ అని చెప్పాను కదా, వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్ అంటూనే ఉన్నాడు. మా
వాడికి అయితే నచ్చింది, మీ పిల్లలకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. సో మా బిజినెస్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక కామెంట్లో మీ ఇంట్రెస్ట్ని తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. బాయ్.